ఏపీ రెసిడెన్షియల్ మైనార్టీ బాలికల పాఠశాలను సోమవారం మైనార్టీ సంక్షేమ ప్రభుత్వ సలహాదారు ఎంఏ షరీఫ్ మరియు తూర్పు శాసనసభ సభ్యులు మహమ్మద్ నజీర్ అహ్మద్ అధికారులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాల సొంత భవన నిర్మాణానికి అవసరమైన ప్రతిపాదనలు పంపమని అధికారులకు ఆదేశించారు. పాఠశాలలో ప్రస్తుతం ఉన్న మైనార్టీ విద్యార్థుల సంఖ్యను ప్రిన్సిపల్ బాలాశ్రీ గారిని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల హాజరును పెంచేందుకు పలు సూచనలు చేశారు. ముఖాముఖి కార్యక్రమంలో విద్యార్థులతో సమావేశమై బాగా చదువుకొని భవిష్యత్తులో తల్లిదండ్రులకు గురువులకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. తర్వాత స్థానిక R&B అతిథి గృహంలో జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖపై మరియు పూర్వపు గుంటూరు జిల్లాలోని ఉర్దూ పాఠశాలల వివరాలను ఉర్దూ డిప్యూటీ ఇన్స్పెక్టర్ కాసిం గారితో కలిసి సమీక్షించారు. పాఠశాలల అభివృద్ధి, పాఠశాల నిర్వహణ, విద్యార్థుల హాజరుపై పలు సూచనలు అందజేశారు. తూర్పు శాసనసభ్యులు మహమ్మద్ నజీర్ అహ్మద్ మాట్లాడుతూ విద్యార్థులు కేవలం చదువులోనే కాకుండా అన్ని రంగాల్లో ముఖ్యంగా ఆటలు, పాటలు, స్కిల్ డెవలప్మెంట్ లో నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి షేక్ మహమ్మద్ షరీఫ్, మైనార్టీ సెల్ నాయకులు గోల్ రఫీ, అబ్బాస్, జమీర్, ఎక్స్ డిప్యూటీ మేయర్ గౌస్, పాఠశాల సిబ్బంది మరియు ఇతరులు పాల్గొన్నారు.